హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ 10 నిమిషాల్లోని పెరుగు, ఇనో, వంట సోడా ఏమీ లేకుండా చాలా క్రిస్పీగా దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్పుల బియ్యపు పిండిని తీసుకుంటున్నానండి. ఈ బియ్యపు పిండిని నేను సూపర్ మార్కెట్లోనే తీసుకున్నాను. తర్వాత దీనిలోకి హాఫ్ కప్ ఉప్మా రవ్వ, అదే సుజీ రవ్వ అంటాం కదా, దాన్ని కూడా తీసుకొని దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ మన రవ్వ దోస పిండి అన్నది ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఎక్కడా ఉండలు లేకుండా ఈ దోసల పిండి అన్నది కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకోవడానికి నేనైతే ఇక్కడ 4 కప్పుల వాటర్ అన్నది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్ 1 టేబుల్ స్పూన్, సన్నగా తరుక్కున్నటువంటి ఒక మీడియం సైజు ఆనియన్, సన్నగా తరుముకున్నటువంటి 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర, సన్నగా తరిగినటువంటి ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా తరుక్కున్నటువంటి 4 పచ్చిమిరపకాయలు. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉంటుందన్నమాట. ఈ దోశలు అన్నవి గెరిటితో వేసుకోమండి. ఒక చిన్న టీ గ్లాస్లోని సగానికి మాత్రమే పిండిని తీసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగ ఈ గ్లాస్తో నేను తీసుకున్నాను అనమాట. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగాను ఈ దోశల్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్నటువంటి దోశలు కొంచెం కలర్ అన్నది చేంజ్ అయిన తర్వాత దీని చుట్టూరుగాను కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసి ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక్క 30 సెకండ్స్ అయిన వెంటనే ఈ దోశ అన్నది డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి. 10 నిమిషాల్లోని ఇనో, పెరుగు, వంట సోడా ఏమీ లేకుండా చాలా క్రిస్పీగా ఉండేటువంటి బియ్యపు పిండి దోశ రెడీ. ఈ దోశలనైతే నేను టమాటా పెరుగు చట్నీతో ఎంజాయ్ చేస్తున్నానండి. ఆ రెసిపీ అన్నది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. లింక్ అన్నది పైన ఐకార్డ్లో ఇస్తాను ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.